కస్టమర్స్ యొక్క నెట్వర్క్ని తయారు చేసుకోవడమే. నెట్వర్క్ యొక్క శక్తి అర్థం కావాలంటే ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ని చూద్దాం. ఎయిర్టెల్కి మన ఇండియాలో 10 కోట్లకి పైగా కస్టమర్స్ ఉన్నారనుకుందాం. ఒక్కొక్కరు నెలకి 300 రూపాయలు రీఛార్జ్ చేసినా అందులో ఒక్కొక్కరి నుంచి 50 రూపాయలు కంపెనీ ఓనర్కి లాభం వచ్చినా ఒక నెల వాళ్ళ పూర్తి లాభం 500 కోట్ల రూపాయలు ఫ్రెండ్స్. ఇది నెట్వర్క్కి ఉన్న శక్తి. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మన సర్కిల్స్లో ఉన్న కాంటాక్ట్స్లో ఒకరిద్దరు నెగిటివ్ పీపుల్ని విడిచిపెడుతూ డ్రీమర్స్తో మనం పనిచేస్తూ వెళ్తే ఎవరైనా దీంట్లో సక్సెస్ కావచ్చు. ఎంతోమంది ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్స్తో ఫేస్బుక్, వాట్సాప్లతో వాళ్ళ బిజినెస్ని ముందుకు తీసుకుపోతున్నారు. నెలకు 10,000 నుంచి 20,000 కూడా సంపాదించలేని కామన్ పీపుల్ ఈ వ్యాపార అవకాశం ద్వారా బిజినెస్ పీపుల్ అయి నెలకు 1,00,000 నుంచి 2 లక్షలకు పైగా తీసుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్, మనీ, పేరు ప్రతిష్టలు, ఫారిన్ ట్రిప్స్, కార్స్ మరియు పెద్ద పెద్ద ఇల్లులు సాధించుకోగలుగుతున్నారు. మరి ఈ రంగాన్ని ప్రభుత్వం 2016లోనే గుర్తించి